தீங்கு நாளில் அவர் என்னை தம்முடைய கூடாரத்தில் மறைத்து, என்னை தமது கூடார மறைவிலே ஒளித்து வைத்து, என்னை கண்மலையின் மேல் உயர்த்துவார். கர்த்தாவே, நான் கூப்பிடுகிற சத்தத்தை நீர் கேட்டு எனக்கு இறங்கி எனக்கு உத்தரவு அருளிச் செய்யும். உமது முகத்தை எனக்கு மறையாதேயும், நீர் கோபத்துடன் உமது அடியேனை விலக்கி போடாதேயும். நீரே எனக்கு சகாயம், என் ரட்சிப்பின் தேவனே, என்னை நெகிழ விடாமலும் என்னை கை விடாமலும் இரும். கர்த்தாவே, ஒரு வழியை எனக்கு போதித்து என் எதிராளிகளின் நிமித்தம் செவ்வையான பாதையில் என்னை நடத்தும். நானோ ஜீவனுள்ளோர் தேசத்திலே கர்த்தருடைய நன்மையை காண்பேன் என்று விசுவாசியாதிருந்தால் கெட்டு போயிருப்பேன். మనం అందరూ కూడా చేరి చదవాల్సినది, కర్తருக்கு కాతిరు, அவர் உன் இதயத்தை ஸ்திரப்படுத்துவார். திடமனதாயிருந்து கர்த்தருக்கே காத்திரு. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా కూర్చుందాం. ఈ సమయంలో మనల్ని ఎంతో ప్రేమించి మన సంఘాన్ని చాలా దూరము ప్రేమించే మన ఆత్మీయ ప్రియుడు అయ్యగారు జేసస్ సురేంద్రన్ జేసస్ అయ్యగారు మన మధ్యలో రావడము చాలా సంతోషం. నిజంగా ఆయన్ని ఒక పాస్టర్ గారు ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇచ్చారు. ఇచ్చి ఇలాగా ఒక మంచి ప్రవర్తన ఉన్నారు, వాళ్ళు పేరు పెట్టి పిలుస్తారు, అలాంటి మంచి ప్రవర్తన ఆయన అని ఆయన నంబర్ నాకు ఇచ్చారు. వెంటనే ఆయన నంబర్ తీసుకొని నేను ఫోన్ చేశాను. చేస్తే ఆయన ఎత్తల. సరే అని నేను ఉపవాసం ఉన్నాను. ఆ కాలంలో ఒక 15 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేప్పుడు అప్పుడు ఒక రోజు అయ్యగారే నాకు ఫోన్ చేసి మీరు ఎవరు అన్నారు. అప్పుడు నాకు పరిచయం అయినారు. అప్పటి నుండి ఇప్పుడు వరకు మన సంఘముల గురించి ఆయన చాలా దూరము ఒక కనికరం కలిగి మన కొరకు ప్రార్థన చేసేవారు. బాగా ఉజ్జీవం చెందాలని మన ఇండియాలో అన్ని రాష్ట్రంలో, అదే కాదు ఇతర దేశంలో కూడా గొప్పగా వాడపడే ఒక దేవుని సేవకులు, చాలా తగ్గింపు స్వభావం. ప్రారంభంలో వచ్చినప్పుడు నేను ఆయనకి కానికి ఇష్టానికి కూడా నా దగ్గర ఏమీ లేకుండా ఎన్నో ఏది అయితే కూడా చాలా దీన మనసుతో ఆయన మనం ఇచ్చినది తీసుకుంటాడు. ఎన్నోసార్లు నేను 100 రూపాయలు ఒకసారి అయితే ట్రైన్ కూడా నేను నా దగ్గర ఏమీ లేదు, అన్నీ కూడా ఆయన ఏమి లెక్క చేయకుండా మనల్ని ఏదో ప్రేమించేవారు. అలాగా పాస్టర్ గారు వాళ్ళ అమ్మ అంటే పాస్టర్ వాళ్ళ భార్య, ఆ పాస్టర్ అమ్మ కూడా ఎక్కువగా ప్రేమించేవారు. నిజంగా వాళ్ళు చాలా దూరము ఆత్మీయులలో ఉండి మన కొరకు ప్రార్థన చేసేవారు. వారు మన మధ్యలో రావడము చాలా సంతోషము, ఆశీర్వాదం. కాబట్టి ఈ సమయాన్ని కలిసిన 2 రోజుగా ప్రభు వారిని గొప్పగా వాడుకున్నారు. ఈ రోజు కూడా పరిశుద్ధ విశ్రాంతి రోజు కూడా మనము ఆయన్ని మనం కరబడు తట్టి ఆయన ప్రభు పరిశుద్ధ నామములో వారు దేవుని సందేశాన్ని అందిస్తారు. మన మధ్యలో ఉన్న పాస్టర్ నీల్ జాకబ్ మంచి మెసేజ్. ஆண்டவர் ரட்சகருமாகிய
இயேசு கிறிஸ்துவின் இனிய நாமத்திலே உங்களை எல்லாருக்கும் வாழ்த்துகிறேன். రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. கர்த்தர் இந்த நல்ல நாளிலே ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பார். దేవుని మంచి రోజున మీ ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. நம்மோடு அழைத்த அருமையான பாஸ்டர் சாமுவேல் அவர்களுக்கு నన్ను ప్రేమతో పిలిచిన ఆహ్వానించిన పాస్టర్ సామ్యుల్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఆ మాత్రము కాదు, వాళ్ళ కుటుంబస్తులకు కానీ నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నా. 3 రోజులు ఈ కూడికను ఏర్పాటు చేసిన దాన్ని బట్టి అయ్యగారికి నేను స్తోత్రాలు తెలియజేస్తున్నా. డిసెంబర్ 13వ తేదీ தான் பொழுது செய்யப்பட்டிருந்தது. நாம் வருவதற்கு డిసెంబర్ 13వ తారీఖు అయ్యగారు రావడానికి ఈ కూడిక ఏర్పాటు ఎందువలనంటే భయంకరంగా వర్షం ఉంది. ఈ 3 రోజుల కూడిక వచ్చే మాసంలో మనం పెట్టుకుందామని అయ్యగారు చెప్పారు. ఈ రోజుల్లో నేను వచ్చిన్నాను. దేవుడికి స్తోత్రము మహిమ కలుగును గాక. దేవుడు మంచి కార్యముల ద్వారా మనల్ని నింపుతాడు. దేవుని యొక్క కృపను బట్టి నేను దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. ఈ 3 రోజుల దినములో ఈడ కలుసుకున్న విశ్వాసులు అందరికీ కానీ నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. ఈ రోజులో మీ ఒక్కొక్కరితో దేవుడు మీతో మాట్లాడును గాక. లేవికాండము 26వ అధ్యాయము 13వ వాక్యమును మనం చదువుదాం. లేవికాండము 26:13 వచనమును మనం చదువుదాం. நீங்கள் எகிப்தியருக்கு அடிமைகளாய் இராதபடிக்கு நான் அவர்கள் தேசத்திலிருந்து உங்களை புறப்பட பண்ணி உங்கள் முகத்தொழிலை முடித்து உங்களை நிமிர்ந்து நடக்க பண்ணின உங்கள் தேவனாகிய கர்த்தர் இந்த நாளிலே ஆண்டவர் பேசுகிற வார்த்தை, எகிப்தை விட்டு வெளியேறும் பொழுது உங்களை நான் நிமிர்ந்து நடக்க பண்ணவே. ఈ రోజు దేవుడు మీతో పలుకుచున్న మాట, ఎగిప్తు నుండి మనం బయటికి వచ్చినప్పుడు, ఎగిప్తు నుండి మనం బయలుదేరినప్పుడు దేవుడు మనల్ని తల ఎత్తుకొని నడుచుటకు ఆయన కృప చూపిస్తాడు. ఒకవేళ మీరు ఒక్కిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు, కృంగిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు. ఒకవేళ మీ జీవితము పగిలిపోయి ఉండొచ్చు. ఒకవేళ మీ జీవితము వ్యాధితో మీరు బాధపడుచుండొచ్చు. ఒకవేళ అపవాది చేత మీరు కట్టింపబడి ఉండొచ్చు. ఓ శాపం వల్ల మీరు కట్టింపబడి ఉండొచ్చు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఓ మిమ్మల్ని దేవుడు చక్కగా పెట్టి మిమ్మల్ని నడిపిస్తాడు. ఎన్ని మంది విశ్వాసిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని చక్కగా నడిపిస్తాడు. ఓ మీ వల్ల మీ వల్ల నిలబడలేరు. ఓ దేవుడు మనల్ని చేయబెట్టుకొని లేపేవాడుగా ఉంచున్నాడు. ఓ నువ్వు లేవనెత్తుటకు ఆయన సముద్రుడై ఉంచున్నాడు. ఓ నిన్ను లేవనెత్తుటకు, నిన్ను లేవనెత్తి నడిపించుటకు దేవుడైన దేవుడు నేనే ఉంచున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడు? இஸ்ரவேல் எகிப்து அடிமைத்தனத்திலிருந்து அவர்களை விடுவித்தார். ఇశ్రాయేలు ప్రజలను ఎగిప్తు ప్రజల దగ్గర నుండి, బానిస బ్రతుకుల నుండి దేవుడు విడిపించాడు.
ఆ దేవుడు వాళ్ళని విడిపించినాడు కానీ அவர்கள் எகிப்துல இருந்ததுனால వాళ్ళు ఎగిప్తులో ఉండడం వలన அந்த பழக்க வழக்கங்கள்லாம் மாறவில்லை. వాళ్ళు చేస్తున్న కార్యములంతా మారలేదు. ஒவ்வொருவருக்கும் ஒவ்வொரு விதமான பழக்கங்கள் உண்டு. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన బట్టి కార్యములు ఉంటున్నాయి. தமிழ்நாட்டுல ஒரு சில பழக்கங்கள் இருக்கிறது. తమిళనాడులో కొన్ని కార్యములు ఉంటున్నాయి. ஆந்திரால ஒரு பழக்கம் இருக்கு. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని విధమైనటువంటి అలవాట్లు ఉంటున్నాయి. சிலருக்கு இந்த பாரம்பரிய காரியங்கள் இருக்கிறது. కొన్ని చోట్ల కొన్ని విధమైన కార్యములు ఉంటున్నాయి. యూపీకి పోనా ఉత్తరప్రదేశ్ కంటే వెళ్తే முதல்ல ஒரு சக்கரை தண்ணி கொடுப்பாங்க. వెళ్ళిన వెంటనే పంచదారతో కలిపినటువంటి నీళ్లు మనకి ఇస్తారు. அதுக்கு பிறகு சாப்பாடு கொடுக்கறதுக்கு முன்னாடி ஒரு ஸ்வீட் கொடுப்பாங்க. అన్నము పెట్టేక ముందు ఒక స్వీట్ ని ఇస్తారు. அதனால యూపీ వీడుனா நான் ரொம்ப நேசிப்பேன், உடனே போயிடும். యూపీ ఇల్లు అంటే అయ్యగారు ఎంతగానో ప్రేమిస్తారు, వెంబడే ఇంట్లోకి వెళ్ళిపోతారు. చాకనిచ్చేటప్పుడు ఇలా ఇస్తారు, அப்படி கொடுத்து வரவேற்பாங்க. అలా ఇచ్చి వాళ్ళు రావనిస్తారు. அதுல பெண்கள் வந்து நல்லா முகத்தை மூடிக்கொண்டு தான் எல்லாரையும் வணங்குவாங்க. అక్కడ ఉండేటువంటి స్త్రీలు వాళ్ళ మొహాన్ని బాగా కప్పుకునే అందరిని ఆహ్వానిస్తారు. அவர்களுடைய பழக்க வழக்கம் అది వాళ్ళ అలవాటు. అది వాళ్ళ అలవాట్లు. அதுபோல இஸ்ரவேல் ஜனங்களுக்குள்ள எகிப்துக்குள்ள இருக்கிற அந்த பழக்க வழக்கங்கள் இருக்குது. అదేలాగా ఇశ్రాయేల్ జనంలో ఆ ఎగిప్తులో ఉన్నటువంటి కార్యములు వాళ్ళలో గాని ఉంటున్నాయి. லேவியராகமம் 21ஆம் அதிகாரம் 1-2 வசனத்திலே ஆண்டவர் சில காரியத்தை சொல்லுகிறார். లేవి కాండము 21వ అధ్యాయము 1-2 మనం చదువుదాం. 1-2. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులుగా ఇట్లనెను, మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుట వలన తనను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తన సమీపంగా ఉన్న శుద్ధ సహోదరియకు అవివాహం తగ్గింత. లేవి కాండము 26:1-2. మీరు విగ్రహములను చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమనుగాను బొమ్మనుగాను విలువ పెట్టకూడదు. మీరు సాగిన పట్టుకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. இந்த இடத்துல விக்கிரக ஆராதனை வழிபாடுகள் தவறு என்று பேசுகிறார். ఈ యొక్క స్థలములో దేవుడు విగ్రహ ఆరాధన అది తప్పని, దాన్ని పూజించడం తప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఓய்வு నాளிலே భయభక్తిயோடு ఆచరించాలి. ఈ యొక్క సమయంలో దేవుడు గారు ఏమంటున్నాడు, ఆదివారం రోజున మన సంఘానికి వెళ్ళాలి, ఆ రోజున మనము ఆ సంఘానికి వెళ్ళేది దాన్ని మనం పాటించాలని దేవుడు చెప్తున్నాడు. இந்த நாளிலே ஓய்வு நாள் என்று சொல்லும்போது கர்த்தருடைய நாள். ఈ రోజున పరిశుద్ధ దినం అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క రోజు. இப்ப சென்னையில எல்லாம் பார்த்தா ఇప్పుడు చెన్నైలో అంతా చూస్తే ஞாயிற்றுக்கிழமை ஆனா போதும், ఆదివారం అయితే చాలు, எந்த வழியே போயிடுவாங்க எல்லாரும். ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. இன்னைக்கு ஞாயிற்றுக்கிழமை கூட்டத்தை பார்க்கலாம். ఆ ఆదివారం అయితేనే ఒక గుంపుని మనం చూడొచ్చు. சமீபத்தில் பாம்பே நான் போயிருந்தேன். ఇప్పుడు సమీపముగా అయ్యగారు బాంబేకి వెళ్ళిన్నారు. ஞாயிற்றுக்கிழமை ஃப்ரீயா இருக்கும்னு பேரு. ஃப்ரீயா இருக்கும். ఆ ఆదివారం రోజు బాగా విశ్రాంతిగా ఫ్రీగా ఉంటుందని అంటారు. அந்த ஞாயிற்றுக்கிழமை ஜனங்க அவ்வளவு கூட்டம் இருக்கு. అయినా ఆదివారం రోజు అంత గుంపుగా జనాలంతా చాలా గుంపుగా ట్రాఫిక్ గా ఉంటది. இன்னைக்கு ஓய்வு நாள்ல நிறைய பேர் வந்து வெளியே போயிடுவாங்க. విశ్రాంతి రోజున చాలా మంది అంతా బయటికి వెళ్ళిపోతారు. ஆனால் இந்த ஓய்வு நாள் கர்த்தருடைய நாள் என்று சொல்றார். అయినా ఈ యొక్క విశ్రాంతి రోజు ఇది దేవుడు ఏర్పరిచిన రోజుని దేవుడు మాట్లాడుచున్నాడు. தேவனை ஆராதிக்கிற நாள். దేవుని ఆరాధించే ఒక రోజు, தேவனை ஆராதிக்கிற நாள். దేవుని ఆరాధించే ఒక రోజు. ஆவியோடு உண்மையோடு நம்ம ஆராதிக்கும் போது, ఆత్మతోడు సత్యముతోడు మనం ఆరాధించేటప్పుడు, கர்த்தரை நீ ஆராதிக்கும் போது, దేవుని ఆరాధించేటప్పుడు, முழுமையான மனதோடு நீ ஆராதிக்கும் போது, పూర్ణ హృదయముతో ఆరాధించేటప్పుడు உனக்கு தேவன் விடுதலை தருவான். నీకు దేవుడు విడుదలను ఇవ్వబోతాడు. ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. ஆராதனை ஆராதனை துதி ஆராதனை ஆராதனை
దేవుణ్ణి మీరు ఆరాధించేటప్పుడు మనకి విడుదల. ஆராதனைக்கும் போது ஒரு சமாதானம், ఓ ఆరాధించేటప్పుడు ఒక నెమ్మది, ஆராதிக்கும் போது நன்மை வரும். ఓ ఆరాధించేటప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది. உலகத்தை நீ ஆராதிப்பதல்ல, ఓ లోకమును ఆరాధించేది కాదు, జీవముள்ள தேவனை நீ ஆராதிக்கும் போது, ఓ జీవము కలిగిన దేవుని నువ్వు ఆరాధించేటప్పుడు, மெய்யான தேவனை நீ ஆராதிக்கும் ఓ போது, గొప్ప శక్తివంతమైన దేవుని నువ్వు ఆరాధించేటప్పుడు, இன்றைக்கு உன் வாழ்க்கையில நன்மைகளை தேவன் செய்வார். ఓ ఈ రోజు నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలను, మేలు కార్యాలను దేవుడు చేస్తాడు. முழு ஆத்மாவோடு தேவனை ஆராதிப்பீர்களா? ఓ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించేటప్పుడు, சொல்லுகிறது பயபக்தியோடு ஆராதிப்பீங்களா? దేవుని వాక్యం మీద సలహిస్తుంది. భయభక్తులతో దేవుని ఆరాధించేటప్పుడు, கர்த்தருடைய நாளிலே, దేవుని యొక్క రోజులో, கர்த்தருடைய நாள் என்று சொல்லும்போது ஞாயிற்றுக்கிழமை, ఓ దేవుని అనే రోజు చెప్పేటప్పుడు ఆదివారం, இந்த ஞாயிற்றுக்கிழமை என்பது தேவனுடைய கொண்டாட்டமாய் இருக்கிறது. ఓ ఈ ఆదివారం అనేటప్పుడు దేవుని యొక్క గుడియాడే దినముగా ఇది ఉంటున్నది. தேவனை ஆராதிக்கும் போது தேவன் நமக்கு விடுதலை கொடுப்பார். ఓ దేవుని ఆరాధించేటప్పుడు దేవుడు మనకి విడుదలను కలుగజేస్తాడు. லேவியராகமம் 26ஆம் அதிகாரத்திலே లేవి కాండము 26వ అధ్యాయంలో 9வது வசனத்திலே 9వ వాక్యంలో మనం చూస్తున్నాం. ஆண்டவர் உடன்படிக்கை பண்ணுகிறார். దేవుడు ఒక నిబంధనను చేస్తున్నాడు. உடன்படிக்கை நான் திடப்படுத்துவேன். ఓ దేవుడు నీ యొక్క నిబంధనను దిఢపరుస్తున్నాడు. நான் உங்கள் மேல் கண்ணோக்கமாய் இருந்து ఓ నేను మీ పైన చూద్దామా, உங்களை பலுகவும் பெருகவும் பண்ணுவேன். ఓ నేను మీ పైన దృష్టి ఉంచి నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు. ஆண்டவர் உங்களை பலுகி பெருக பண்ணுவார். ఓ దేవుడు మీ పైన ఒక దృష్టి నుంచి అభివృద్ధి చేస్తానంటున్నాడు. அவருடைய பிள்ளைகளை அவர் உடன்படிக்கை பண்ணி வைத்திருக்கிறார். ఓ మీ యొక్క ఆయన యొక్క బిడ్డలను దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నాడు. பழைய ஏற்பாட்டிலே வாக்குத்தத்தத்தை உடன்படிக்கை பண்ணினார். పాత నిబంధన కార్యములో దేవుని యొక్క వాగ్దానమును ఆయన నిబంధనగా చేసి ఉన్నాడు. ஏற்பாட்டிலோ இயேசு கிறிஸ்துவே ரத்தமே புதிய உடன்படிக்கையாக இருக்கிறது. ఓ నూతన నిబంధనలో యేసుక్రీస్తు ఒక రక్తమే ఒక నిబంధనగా ఉంచున్నది. ரத்தத்தினாலே உன்னை உடன்படிக்கை பண்ணி வைத்திருக்கிறார். ఓ ఆయన యొక్క రక్తముతో నీతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. இயேசுவோடு நீங்க உடன்படிக்கை பண்ணும்போது, ఈ రోజు యేసుక్రీస్తుతో మీరు నిబంధన చేసేటప్పుడు, ஒப்பந்தம் பண்ணிக்கும் போது, ఓ నిబంధన చేసేటప్పుడు, அவரோட சமாதான உடன்படிக்கை பண்ணும்போது, ఆయనతో సమాధానముతో ఒక నిబంధన చేసేటప్పుడు, இந்த ஆண்டு விடுதலையின் ஆண்டு தான் உனக்கு. ఓ ఈ యొక్క సంవత్సరం ఒక విడుదల సంవత్సరమే. இந்த காரியங்களை கர்த்தர் செய்வார். ఓ గొప్ప కార్యములు దేవుడు చేయబోతాడు. முன்பா இருக்கிற தடைகள் எல்லாம் உடையும். ఓ నీకు ముందుగా ఉన్నటువంటి అడ్డాలన్నీ పగిలిపోడు గాక. நீ வல்லமைகளை எல்லாம் நிர்மலமாக்கி விடுவார். உபத்திரத்தின் காரியங்களை உனக்கு శ్రమలు అంతా, కార్యములంతా దేవుడు విడిపిస్తాడు. கர்த்தருடைய கரம் இந்த நாளில் உங்கள் ஒவ்வொருவர் மேல் வரட்டும். ఓ దేవుని యొక్క హస్తం మీ పైన అందరి పైన దిగులు గాక. அந்த நாட்களிலே அவர்கள் எகிப்துக்குள்ளே இருந்தார்கள். ఆ దినమున వారు ఎగిప్తులో ఉంటున్నారు. ஆனா எகிப்திலிருந்து ஆண்டவர் விடுதலை ஆக்கினார். ఓ ఎగిప్తులోనే దేవుడు వాళ్ళని విడుదల చేశాడు. எகிப்து என்பது பாவம், ఎగిప్తు అనగా పాపము, எகிப்து என்பது இருள், ఓ ఎగిప్తు అనగా చీకటి, எகிப்து என்பது ஒரு கட்டப்பட்ட வாழ்க்கை, ఓ ఎగిప్తు అనగా ఒక కట్టబడిన ఒక జీవితము, எகிப்து என்பது அடிமைத்தனம். ఓ ఎగిప్తు అనగా బానిస బతుకు. இன்னைக்கு எல்லாரும் அடிமைத்தனத்துக்குள்ள இருக்கிறாங்க. ఓ ఈ దినాల అంతా ఒక బానిస బ్రతుకులో వచ్చినారు. சிலர் மந்திரவாதிகளுக்கு அடிமையா இருக்கிறார். ఓ కొందరు మంత్రవాదులకి బానిసలుగా వచ్చినారు. திருப்பதிக்கு பக்கத்துல ஒரு கிராமத்துல நான் ஊழியம் செய்துட்டு இருந்தேன். అయ్యగారు తిరుపతి పక్కన ఒక గ్రామానికి వెళ్ళి ఒక పరిచయం చేసేటప్పుడు, அந்த அந்த ஆராதனையிலே நான் பேசிக் கொண்டிருக்கும் பொழுது, ఆ యొక్క ఆరాధనలో అయ్యగారు మాట్లాడుతున్నప్పుడు, கடைசி ஜெபம் பண்ணும்போது చివరిగా ప్రార్థన చేసేటప్పుడు ஒரு பெண் ஓடி வந்தா. చివరిగా ఒక స్త్రీ పరిగెత్తా వచ్చారు. பயங்கரமான பிசாசு அவளுக்குள்ளே இருந்தது. భయంకరమైనటువంటి దురాత్మ ఆమె లోపల பத்துக்கு வந்தாங்க. వెంబడే భక్తుడు కింద పడిపోయారు. திருப்பதியில நிறைய இந்த மாதிரி விழுந்து. ఇలాగ తిరుపతిలో చాలా మంది ఇలాగ పడుతూ ఉంటారు. அப்பொழுது அந்த பெண்ணை குறித்து சொன்னார்கள். అప్పుడు ఆయన స్త్రీ గురించి చెప్పారు. ஒரு மந்திரவாதி அவளை கட்டி வைத்திருந்தான். ఒక మంత్రవాది ఆ స్త్రీని కట్టి పెట్టాడని. மந்திரவாதியோடு கள்ளத்தொடர்பு வைத்திருந்தான். ఓ మంత్రవాదితో ఒక ఒక కార్యము, అక్రమ సముద్రము పెట్టుకున్నారు. ஆனால் அந்த மந்திரவாதி இறந்து போனான். అయినా మంత్రవాది చనిపోయాడు. அப்பப்ப அந்த மந்திரவாதியுடைய ஆவி அவளுக்குள்ளே இருக்கு. అప్పుడప్పుడు ఆ మంత్రవాది యొక్క ఆత్మ ఆమె లోపల నివసిస్తుంది. அவளுடைய
வாழ்க்கையை விட்டு வரவே இல்லை. ఆయన ఆ జీవితమును విడిచి అది రావటం లేదు. எகிப்தின் அடிமைத்தனத்தை விட்டு நம்ம வெளியே வரணும்னு சொல்றாரு. ఓ ఎగిప్తు ఒక బానిస బ్రతుకు నుండి మనం బయటికి రావాలని దేవుడు చెప్తున్నాడు. நம்ம ஆண்டவர்கிட்ட வந்த பிறகு మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు உலகம், பாவங்கள், இருளின் வல்லமைகள், சாபத்தின் வல்லமைகள் எல்லாவற்றையும் வெளியே வரணும். ఓ దేవుడి లోపలికి మనం వచ్చినప్పుడు ఈ లోకపు పాపము, ఆ లోకటి చీకటి, అన్ని విధమైన కార్యముల నుండి మనం బయటికి రావాలి. ஆண்டவர் உதவி செய்வார். దేవుడు మనకి సహాయం చేస్తాడు. உதவி செய்வார். வெளியே வருவதற்கு உதவி செய்வார். దేవుడు బయటికి వచ్చడానికి సహాయం చేస్తాడు. சில பலவீனங்கள்ல இருந்து நம்ம வெளியே வர முடியவில்லை. కొన్ని విధమైనటువంటి బలహీనత నుండి మనం బయటికి రాలేకపోతున్నాం. சிலருக்கு கெட்ட பழக்கத்திலிருந்து விடுதலை பெற முடியல. కొందరికి వచ్చి చెడు అలవాట్ల నుండి విడుదల పొందుకోవడానికి వాళ్ళు సిద్ధముగా లేరు. நவீனமான அடிமத்தனம் என்னன்னா செல்போன் தான். ఓ ఈ రోజు చాలా విధమైనటువంటి బానిస బ్రతుకు ఏదంటే సెల్ ఫోనే. சின்ன குழந்தைங்க கூட செல்போன் பார்க்குறீங்க. ఓ చిన్న చిన్న బిడ్డలు కానీ సెల్ ఫోన్ చూస్తున్నారు. நிறைய பேர் அந்த செல்போன் அடிமத்தனத்துல இருந்து வெளியே வர முடியல. ఓ ఈ దినాన చాలా మంది ఆ సెల్ ఫోన్ బానిసత్వం నుండి బయటికి రాలేకపోతున్నారు. கெட்ட பழக்க வழக்கங்கள வெளியே வர முடியவில்லை. ఓ చెడు విధమైనటువంటి కార్యము నుండి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. சில சாபத்தை விட்டு வெளியே வர முடியவில்லை. పలు విధమైనటువంటి శాపము నుండి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. சில அருவருப்பிலிருந்து வெளியே வர முடியவில்லை. ఓ కొన్ని అసహ్యమైన కార్యము నుండి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. சில பொல்லாத கிரியைகளிலிருந்து வெளியே வர முடியவில்லை. ఓ కొన్ని విధమైనటువంటి కార్యము నుండి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. நீங்க எகிப்தின் அடிமைகளாயிராதபடி మనం ఎగిప్తు చేత ఓ బానిస బ్రతుకులో ఉండకుండా நீங்க யாருக்கு அடிமை கிடையாது. నువ్వు ఎవరికి బానిస కాదు. இயேசு ஒருவருக்கே நீ அடிமை. యేసుక్రీస్తు వారికి ఒక్కరికే నువ్వు బానిస. హల్లెలూయా హల్లెలూయా. கிரியைகளுக்கு அடிமை கிடையாது. ఎలాంటి క్రియలకు మనం బానిస కాదు. எந்த பாவத்துக்கு நீ அடிமை கிடையாது. ఎలాంటి పాపానికి మనం బానిస కాదు. இயேசுவுக்கு அடிமையா இருக்கு. నువ్వు యేసుక్రీస్తు వారికి బానిసగా ఉండాలి. ரத்தத்திலே நீ மீட்கப்பட்டிருக்கிறாய். ఆయన ఒక రక్తములో మనం కడగబడిన వారుగా ఉండాలి. மன்னிப்பை தேவன் தந்திருக்கிறார். ఓ పాప క్షమాపణ దేవుడు ఇచ్చి ఉన్నాడు. அவருடைய ரத்தம் உன்னை கழுவி சுத்திகரிக்கிறது. ఆయన యొక్క రక్తము నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు. அதிலிருந்து நீ வெளியே வரணும். దాంట్లో నుండి నువ్వు బయటికి రావాలి. இந்த தேசத்தை விட்டு புறப்பட பண்ணீங்க. ఆ దేశము నుండి బయలుదేరి. ஹல்லேலூயா. హల్లెలూయా. மாதிரி ஒரு வாக்குத்தத்தம் ஒரு இடத்துல நான் பேசும்போது ఇలాంటి వాగ్దానములు అయ్యగారు ఒక ఇంట్లో మాట్లాడేటప్పుడు ஒரு முஸ்லிம் சகோதரி ఒక ముస్లిం సోదరి இயேசுவை ஏற்றுக்கொள்ளவில்லை. ఆయనలో వాళ్ళ యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. மைக்ல சத்தம் கேட்கணும் வந்தார். ఏదో మైక్ లో శబ్దం వినబడుతుందని వచ్చారు. பயங்கர அந்த அம்மாவுக்கு பயங்கர போராட்டம். ఆ అమ్మగారికి భయంకరంగా పోరాటము. புரியல. వాళ్ళకి అర్థం కాలేదు. ஆனா அந்த எகிப்துன்னு சொன்னவங்க டக்குன்னு வந்துட்டாங்க. ఆ ఎగిప్ట్ అన్నప్పుడు అమ్మగారు లోపల నుండి బయటికి వచ్చేసారు. நான் சொன்னேன், అప్పుడు అయ్యగారు చెప్పారు எகிப்தை விட்டு வெளியே வாங்க. అప్పుడు అయ్యగారు చెప్పారు మీరు ఎగిప్తు నుండి బయటికి రండి. பயங்கரமான உபத்திரம் அவங்க வாழ்க்கையில. ఓ వాళ్ళొక జీవితంలో భయంకరమైనటువంటి ఉపద్రవము. பயங்கரமான மந்திரங்கள். ఓ వాళ్ళొక జీవితంలో భయంకరమైనటువంటి మందరము. ஆண்டவர் அதிலிருந்து அவர்களை விடுதலை ஆக்கினார். ఓ దేవుడు వాళ్ళు ఆ దేవుడు ఆ ఆమెని ఆ దినముల నుండి విడుదల పరిచాడు. அந்த தேசத்தை விட்டு புறப்படணும். ఓ ఈ రోజు ఆ దేశము నుండి మనం బయలుదేరాలి. ஆதியாகமம் 12ஆம் அதிகாரத்திலே ఆది కాండము 12వ అధ్యాయము 1வது வசனத்தை வாசிக்கும்போது 1వ వాక్యమును మనం చదువుదాం. ఆది కాండము 12:1. నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. இந்த இடத்திலே ஆபிரகாமை தேவன் அழைத்தபோது ఈ యొక్క స్థలములో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ஆண்டவர் சொன்னார், நீ உன் தகப்பன் வீட்டையும் దేవుడు చెప్తున్నాడు నువ్వు నీ తండ్రి ఇంటిని உன் இனத்தையும் விட்டு నీ యొక్క స్థలమును విడిచి விட்டு நான் காண்பிக்கிற தேசத்துக்கு போ. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. தகப்பன் வீட்டை விட்டு நீ வர வேண்டும். మీ తండ్రి ఇంటిని వదిలివేసి నువ్వు రావాలి అంటున్నాడు. 2வது வசனத்துல சொன்னா நான்
பெரிய ஜாதியாக கிரேட் நேஷன். ఓ రెండో వాక్యంలో చెప్తున్నాడు, నేను గొప్ప దేశముగా నేను మారుస్తా అంటున్నాడు. ஆபிரகாமை தேவன் அவருடைய தகப்பன் வீட்டை விட்டு வெளியே வர சொன்னார். అబ్రహాముని దేవుడు వాళ్ళ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయటికి రమ్మని చెప్పాడు. தகப்பனுடைய வீடானது கல்தேய தேசம். ఒక తండ్రి యొక్క ఇల్లు అనేది కల్దేయ దేశము. அந்த கல்தேய தேசம் இருள் நிறைந்த தேశம். కల్దేయ దేశం అనగా మొత్తం చీకటి కలిగినటువంటి ఒక దేశము. இந்த தேராகு என்ற அவருடைய தகப்பனாருடைய ஊர். తేరాగు అనే ఓ తండ్రి యొక్క ఊరు. அந்த குடும்பமானது பில்லி சூனியம் நிறைந்த குடும்பం. ఆ కుటుంబం అనేది చాతపడి చేత నింపబడిన ఒక కుటుంబముగా ఉంచున్నది. నరక బలి సెలుతున్న కుటుంబం. నరక బలి అర్పించే ఒక కుటుంబముగా ఉంచున్నది. நம்பிக்கையோடு வாழ்கிற குடும்பங்கள். மூட நம்பிக்கை. మూఢ నమ్మకాలతో నివసించే ఒక కుటుంబము. அந்த குடும்பம் சாபத்தினால் நிறைந்தது. ఆ కుటుంబము శాపము వల్ల నింపబడి ఉన్నది. அந்த குடும்பத்தில் தேவனுடைய கோபாக்கினை காணப்பட்டது. ఆ కుటుంబంలో దేవుని యొక్క కోప ఆజ్ఞ చూడబడినది. அந்த குடும்பத்தில் கர்த்தருடைய நியாய தீர்ப்பு காணப்பட்டது. ఆ కుటుంబంలో దేవుని యొక్క న్యాయ తీర్పు చూడబడింది. ஆனால் ஆண்டவர் அவனை தெரிந்து கொண்டார். ఆయనను కానీ దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. ஆபிரகாமை அழைத்தார். అబ్రహాముని దేవుడు పిలిచాడు. ஆண்டவர் வேறு பிரிக்க விரும்புகிறார். దేవుడు వారిని వేరు చేయాలని ఆశపడుతున్నాడు. இன்றைக்கு கல்தேய தேசத்தை விட்டு நீ வெளிவரும்படி செய்கிறார். ఈ రోజు నువ్వు కల్దేయ దేశము, ఆ దేశము నుండి దేవుడు నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాడు. அது சாபத்தின் தேசம். అది శాపము కలిగినటువంటి ఒక దేశము. அது விக்கிரகத்தினால் நிறைந்திருந்த தேசம். అది విగ్రహము వలన నింపబడిన ఒక దేశము. தீய சக்திகள் நிறைந்த ஒரு தேசம். చెడు కార్యాలు నింపబడిన ఒక దేశము. கல்தேயர் என்று சொல்லும்போது பாபிலோனுக்கு பக்கத்தில் இருந்தது. కల్దేయర్ అని చెప్పేటప్పుడు అది బాబిలోనికి పక్కన ఉన్నటువంటి ఒక దేశము. வெளியே வா என்று சொல்லும் பொழுது బయటికి రా అని చెప్పేటప్పుడు பாவத்திலிருந்து நம்மை பிரிக்கிறார். పాపము నుండి మమ్మల్ని విడిపిస్తున్నాడు. அருவருப்பான வாழ்க்கையிலிருந்து நம்மை வேறு பிரிக்கிறார். అసహ్యమైనటువంటి జీవితము నుండి దేవుడు మనల్ని వేరుపరుస్తాడు. தேவனுடைய பிள்ளையே, దేవుని బిడ్డ, நீ வேறு பிரிக்கப்பட்டிருக்க வேண்டும். నువ్వు ప్రత్యేకించబడి ఉండాలి. கர்த்தர் உன்னை பிரித்து உன்னை ஆசீர்வதிக்க விரும்புகிறார். దేవుడు నిన్ను ప్రత్యేకించి పిలిచి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుచున్నాడు. உன் வாழ்க்கையில் உன் குடும்பம் கல்தேயராய் இருக்கலாம். ఒకవేళ నీ యొక్క కుటుంబము కల్దేరులాగా ఉండొచ్చు. நீ கல்தேயரில் வாழ்ந்து கொண்டிருக்கலாம். ఒకవేళ నువ్వు కల్దేరులో నివసించుండొచ్చు. ஆண்டவர் ஆபிரகாமை போல உன்னை ஆசీర్వదిக்க விரும்புகிறார். దేవుడు అబ్రహాములాగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుచున్నాడు. ஆபிரகாமை போல பெருகச் செய்ய விரும்புகிறார். అబ్రహాములాగా గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుచున్నాడు. ஆபிரகாமை போல மேன்மைப்படுத்த விரும்புகிறார். అబ్రహాములాగా గొప్పగా దేవుడు మహిమపరచాలని ఆశపడుతున్నాడు. இன்னைக்கு கல்தேயரை விட்டு நீ வெளியே வரும்போது அதிசயம் நடக்கும். కల్దేయర్ నుండి నువ్వు బయలుదేరేటప్పుడు దేవుడు నీకు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. வியாபாரம் கல்தேயரா இருக்கலாம். ఒకవేళ నువ్వు చేస్తున్న వ్యాపారము కల్దేయర్లాగా ఉండొచ్చు. வாழ்க்கை கல்தேயரா இருக்கலாம். ఒకవేళ నీ యొక్క జీవితము కల్దేయర్లాగా ఉండొచ్చు. அதிலிருந்து உன்னை வேறு பிரிச்சு ஆண்டவர் நன்மை செய்ய விரும்புகிறார். దాంట్లో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుచున్నాడు. முதலாவது கல்தேயரிலிருந்து உன்னை விடுதலையாக்க விரும்புகிறார். మొదటిగా కల్దేయర్ దాంట్లో నుండి దేవుడు నిన్ను విడిపించాలని కోరుచున్నాడు. சாபத்தின் வாழ்க்கையில் இருந்த அந்த சாப குடும்பத்தில் இருந்த ஆசீர்வாதமான நிலைக்கு ஆபிரகாமை வைத்தார். శాప కుటుంబము నుండి శాప జీవితము నుండి దేవుడు వేరుపరిచి అబ్రహామును ఆశీర్వదించబడ్డాడు. அருவருப்பை விட்டு நம்ம வெளியே வரணும். அருவருப்பு தட்டில்லை. అసహ్యమైనటువంటి కార్యముల నుండి మనం బయటికి రావాలి. கெட்ட கிரியைகளிலிருந்து வெளியே வரணும். చెడు వంటి కార్యముల నుండి మనం బయటికి రావాలి. ஆண்டவருடைய அழைப்பு நித்திய அழைப்பு. దేవుని యొక్క పిలుపు నిత్య పిలుపు. உலகத்தை விட்டு நாம் வேறு பிரிக்கணும். లోకము నుండి మనం వేరుపరిచిన వారుగా ఉండాలి. எல்லாருக்கும் உலக ஆசை இருக்குது. ఇక్కడ ఉండే వాళ్ళందరికీ లోకమైనటువంటి ఆశలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. உலகத்தை பார்த்தோம்னா ஆசைப்படுறோம். நம்ம లోకమును చూసినామంటే చాలా ఆశపడుచున్నాం. ஆசை இருக்கு, அநேகருக்கு. డబ్బు ఆశ చాలా మందికి ఉంది. இந்த உலகத்தை அனுபவிக்கணும்னு ஆசை இருக்குது. ఈ లోకమును ఏలాలని ఆశ ఉంది. ஒரு காலத்துல అయినా ఒక కాలంలో பெரிய 5 ஸ்டார் ஹோட்டல்ல இருக்கணும். పెద్ద 5 స్టార్ హోటల్లో ఉండాలి. நிறைய கார் வாங்கணும். చాలా కార్లు కొనాలి. பெரிய பெரிய பில்டிங் வாங்கணும். పెద్ద పెద్ద భవనాలు కొనాలి. ஆண்டவர் என்னை அழைத்த போது
அந்த ஆசலம் போயிடுச்சு. அல்லேலூயா. దేవుడు అయ్యగారిని పిలిచినప్పుడు ఆ ఆశ అంతా పోయింది. హల్లెలూయా చెప్దామా? அவருடைய ராஜ்யத்திற்காக அழைக்கப்பட்டிருக்கிறோம். దేవుని యొక్క రాజ్యము కొరకే మనం పిలువబడి ఉన్నాం. ஆபிரகாமை அழைத்த அதே தேவன் உங்களையும் அழைக்கிறார். అబ్రహాముని పిలిచిన దేవుడు మిమ్మల్ని గాని పిలుస్తున్నాడు. ஆசీర్వాదமாக நீங்க இருப்பதற்காக அழைக்கிறார். ఆశీర్వాదముగా మీరు ఉండుటకు దేవుడు పిలుస్తున్నాడు. என்னோட வாழ்க்கையில் ஆசீர்வாதம் இல்லாததற்கு காரணம் என்ன? చాలా మంది యొక్క జీవితంలో ఆశీర్వాదం లేకుండా ఉండేటానికి కారణం ఏంటి? கல்தையில தான் இருக்கிறோம். ఇంకా మనం కల్తేరులోనే ఉంటున్నాం. வெளிவா, మనం బయటికి రావాలి. வெளியே வாங்க. మనం బయటికి రావాలి. ஆண்டவர் உங்களை அற்புதமா இந்த வருடத்தில் நடத்த போறார். దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరముగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. அதிசயமா நடத்துவார். ఆశ్చర్య విధముగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. பயத்தின் அதே தேவன் இன்றைக்கு உன்னையும் பயத்துவார். అబ్రహాముని హెచ్చించిన దేవుడు నిన్ను కానీ ఈ దినాన దేవుడు హెచ్చించబోతున్నాడు. ஒரு காலத்தில் நானும் கல்தையர்ல வாழ்ந்தேன். ఒక దినమున ఒక రోజులో అయ్యగారు గారి కల్తేరు వంటి ఒక రోజులోనే జీవించాడు. உலகத்தில் வாழ்ந்தேன். లోకపు సంబంధము కార్యంలో అయ్యగారు జీవించారు. அவர் கிரிக்கெட் பிளேயர். అయ్యగారు బాగా క్రికెట్ ప్లేయర్. டிஸ்ட்ரிக்ட் லெவல்ல விளையாடினார். ఓ డిస్ట్రిక్ట్ లెవెల్లో అయ్యగారు ఆడాడు. ஆனால் என்னுடைய அழைப்பு வந்து ஆண்டவர் என்னை அழைத்தார். ఆయన అయ్యగారిని దేవుడు పిలిచాడు. ஆண்டவர் என்னை வேறு பிரித்தார். దేవుడు అయ్యగారిని వేరు పెంచాడు. குடும்பத்தில் எல்லாரும் படித்தவர்கள். ఓ అయ్యగారు ఒక కుటుంబంలో అందరూ చదివిన వాళ్ళే. ஆனால் நான் படிக்காதவன். ఆయన అయ్యగారు చదవని వాడు. ஆனால் ஆண்டவர் என்னை தெரிந்து கொண்டார். ఆయన దేవుడు అయ్యగారిని ఎన్నుకున్నాడు. என் குடும்பத்தில் வேற யாரும் ஊழியத்திற்கு வரல. ఓ అయ్యగారి యొక్క కుటుంబంలో ఇంకా ఎవరు సేవకి రాలేదు. என்னை தேவன் பிரித்தெடுத்தார். అయ్యగారిని దేవుడు వేరు పెంచాడు. இன்னைக்கு என் குடும்பத்தில் இருக்கிறவங்க என்னை பாராட்டுகிறார். ఈ రోజు అయ్యగారి యొక్క కుటుంబంలో ఉండే వాళ్ళంతా మెచ్చుకుంటున్నారు. ஊழியக்கார பையனை கொடுத்திருக்கிறார் ஆண்டவர். ஊழியக்கார மகன். ఆ సేవకుడు అనే ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. ஆண்டவர் என்னை உயர்த்தினார். దేవుడు అయ్యగారిని గాని దేవుడు హెచ్చించాడు. கல்தையர்ல இருக்கிற வரைக்கும் எனக்கு ஆசீர்வாதம். అయ్యగారు కల్తేరులో ఉన్నంత వరకు అయ్యగారికి ఆశీర్వాదము లేదు. கல்தையரை விட்டு வெளியே வந்தேன். ఎప్పుడైతే కల్తేరు విడిచిపెట్టిన బయటికి వచ్చానో, உலகத்தின் வாழ்வை விட்டு வெளியே வந்தேன். ఎప్పుడైతే ఈ లోకపు జీవితం విడిచిపెట్టి బయటికి వచ్చానో, இயேசு என்னை உயர்த்தி இருக்கிறார். ఓ యేసు ప్రభువు అయ్యగారిని హెచ్చించున్నాడు. தேவ பிள்ளையை நீ வேறு பிரிக்கப்பட்டிருக்கிறார். ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కానీ వేరు పరచబడి ఉన్నావు. வேறு பிரிக்கப்பட்ட பிள்ளை. ఓ నువ్వు వేరు పరచబడి ఉన్నావు. இந்த உலகத்தின் கரைகளோடு வாழுகிற வாழ்க்கை அல்ல. ఓ లోకపు సంబంధము కార్యముతో జీవించేటువంటి జీవితము కాదు. ஆண்டவர் மாற்ற விரும்புகிறார். దేవుడు మార్చాలని కోరుతున్నాడు. யோவான் 14ஆம் அதிகாரம். யோவான் 11ஆம் அதிகாரம். యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 44ஆம் வசனத்திலே சொல்லுகிறார். 44 ఆ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. 43 44 லாசருவை பார்த்து சொல்லுகிறார், லாசருவே வெளியே வா. ఓ ఈ 43 44లో లాజరుని చూసి దేవుడు చెప్తున్నాడు, లాజరు బయటికి రా అంటున్నాడు. மரித்த நிலையை விட்டு வெளியே வா. ఓ చనిపోయిన స్థితి నుండి బయటికి రా అంటున్నాడు. நாற்றமடித்த வாழ்க்கையை விட்டு வெளியே வா. ఓ కప్పుకొట్టే జీవితం నుండి బయటికి రా అంటున్నాడు. தனத்தின் வாழ்க்கையை விட்டு வெளியே வா. அடிமத்தனத்தின் ఓ வாழ்க்கை బానిస జీవితం నుండి బయటికి రా అంటున్నాడు. ஜீவனுள்ள வாழ்க்கைக்கு வா. ఓ జీవము కలిగిన జీవితం నుండి రా. வாழ்க்கையை விட்டு வெளியே வாங்க. இருளின் வாழ்க்கை. ఓ చీకటి వంటి జీవితం నుండి బయటికి రా. கட்டப்பட்ட வாழ்க்கையை விட்டு வெளியே வாங்க. ఓ కట్టబడినటువంటి జీవితం నుండి బయటికి రా. பழைய சத்த கிரியைகளிலிருந்து வெளியே வாங்க. ఓ పాత చనిపోయిన కార్యముల నుండి బయటికి రా. புதிய மனுஷனா மாறுங்க இந்த வருஷத்துல. ఓ నూతన మనిషిగా ఈ జీవితం ఈ యొక్క సంవత్సరంలో మారండి. பழைய மனுஷனா அல்ல. ఓ పాత వ్యక్తిగా కాదు. பழைய மனுஷனா சாகணும். ఓ పాత వ్యక్తిగా మనం మరణించాలి. பழைய மனுஷனா அழிக்கப்படணும். ఓ పాత వ్యక్తిగా మనము దులిపివేయబడాలి. பழைய பாவங்கள் அழிக்கப்படணும். ఓ పాత పాపములంతా దులిపివేయబడాలి. பழைய சுவாபங்கள் அழிக்கப்படணும். ఓ పాత స్వభావం అంతా దులిపివేయబడాలి. பழைய கெட்ட பழக்கங்கள் நம்ம விட்டு விலகணும். ఓ పాత చెడు అలవాట్లంతా మన నుండి దులిపివేయబడాలి. பழைய துர்க்கிரியைகள் நம்ம விட்டு விலகணும். ఆ పాత దుష్ట క్రియలంతా మన నుండి దులిపివేయబడాలి. முழுமையா வெளியே வரணும். ఓ పూర్తిగా మనం బయటికి రావాలి. லாசரு ஆண்டவர் கூப்பிட்ட போது வெளியே வந்தான். ఓ లాజరు దేవుడు పిలిచినప్పుడు బయటికి వచ్చాడు. நான் முதல் நாள் இதை பற்றி பேசினேன். ఓ మొదటి రోజు అయ్యగారు దీని గురించి మాట్లాడారు. அவனுக்குள்ள சில கட்டப்பட்ட கிரியைகள் இருந்தது. అయినా వాళ్ళ లోపల కొన్ని కట్టబడిన క్రియలు వాళ్ళ లోపల ఉన్నాయి. இன்னைக்கு முழுமையாக நம்ம வெளியே வரணும். ఓ పూర్తిగా మనం దానిలో నుండి బయటికి రావాలి. முழுமையா பாவத்தை
ఓ పూర్తిగా పాపము నుండి విడిచిపెట్టి మనం బయటికి రావాలి. முழுமையா பாரம்பரியத்தை விட்டு வெளியே வரணும். ఓ పూర్తిగా పూర్తిగా పారంపర్య జీవితం నుండి మనం బయటికి రావాలి. பழைய ட்ரெடிஷனல் லைஃப் விட்டு வெளியே வரணும். ఆ పాత పారంపర్య జీవితం నుండి మనం బయటికి రావాలి. எகிப்தை விட்டு வெளியே வா என்று சொன்னார். ఓ ఎగిప్తు విడిచిపెట్టి బయటికి రా అని దేవుడు చెప్పాడు. ஆண்டவர் என்ன பண்ணுவாங்க? நிமிர்ந்து நடக்கப்படுவாங்க. ఓ మన ఎగిప్తు నుండి బయటికి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తల ఎత్తుకునేటట్టు నడిపిస్తాడు. நிமிர்ந்து நடக்க பண்ணுவா. ఓ దేవుడు మన తలను పైకి లేపి మనల్ని నడిపిస్తాడు. முதல்ல வெளியே வாங்க. మొదటిగా బయటికి రండి, அதுலேருந்து புறப்பட்டு வாங்க. దాంట్లో నుండి బయలుదేరి రండి. லூக்கா 13:13 பார்க்கிறோம். లూకా రాసిన సువార్త 13:13లో మనం చూస్తున్నాం. அவர் மேல் தமது கைகளை ஆண்டவர் வைத்தார். వాళ్ళపైన ఆ దేవుని యొక్క చేతులు వాళ్ళపైన పెట్టాడు. அவர் நிமிர்ந்து தேவனை மகிமைப்படுத்தி వాళ్ళంతా తలను చదువు నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. இந்த இடத்துல 18 வருஷம் அவர் பெண்ண கூனியா இருக்கா. ఈ యొక్క అధికారంలో 18 సంవత్సరాలుగా ఒక యువన స్త్రీ గూడితో ఉంటున్నారు. பலவீனப்பட்டவர். చాలా బలహీనము కలిగి ఉంటున్నారు. நிமிரக்கூடாத வாழ்க்கை. వారికి ఆ లేవనెత్తలేనటువంటి జీవితము. 18 வருஷம் அடிமத்தனத்திலே இருக்கிறார். 18 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉంటున్నారు. ஆலயத்திலே ஐக்கியம் வைத்திருக்கிறார். ఆలయంలో వాళ్ళు ఒక మొరను పెట్టున్నారు. ஆனால் வாழ்விலே உணர்வில்லாமல் வாழ்ந்தார். వాళ్ళ జీవితంలో ఎలాంటి స్వస్థ లేకుండా వాళ్ళు జీవించారు. உயிர்ப்பிக்கப்படாத ஒரு வாழ்க்கை வாழ்ந்தார். ప్రాణముతో లేనటువంటి ఒక జీవితమును వాళ్ళు జీవించారు. యేసువై సన్నిధానం. యేసుక్రీస్తు వారు వారిని దర్శించారు. వాక్యం கொடுத்தார். వాక్యమును ఇచ్చారు. బలహీనతలింది నీ విడుదలయాக்கப்பட்டாய். నీ బలహీనము నుండి నువ్వు విడుదల పరచావని చెప్పారు. ఆండవரை తేడి வருகிற ஒவ்வொரு பிள்ளைகளுக்கும் வார்த்தையை கொடுக்கிறார். ఈ రోజు దేవుని వెతుకుని వస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు వాక్యమును ఇస్తున్నాడు. దర్శన వార్తயை கொடுக்கிறார். ప్రవచనటువంటి వాక్యమును ఇస్తున్నాడు. ఎసెకియల్ 37:4 சொல்லுகிறார், உலர்ந்த எலும்புகளை உயிர்ப்பிக்கிறார். ఎసెకియల్ రాసినటువంటి అధ్యాయము 37:4 இந்த எலும்புகள் உயிரடையுமா என்று கேட்டார். இந்த எலும்புகள் உயிரடையுமா என்று கேட்டார். ఎండిన ఎముకలను లేవనెత్తబడాలి. ஆனால் ஆண்டவருடைய தீர்க்க தரிசனம் சொல்லி உயிரடையும் என்றார். దేవుని యొక్క ప్రవచనాలను చెప్పి దేవుడు వాటిని లేవనెత్తాడు. இன்னைக்கு சொல்லுகிற தேவனுடைய வார்த்தை உன்னை உயிர்ப்பிக்கும். ఈ రోజు చెప్పే దేవుని యొక్క మాటలు నిన్ను ప్రాణముతో నిలబెడతాయి. நம்பிக்கை பிறக்கும். నీకు నమ్మకాలు ఇస్తాయి. ஆண்டவருடைய வார்த்தை இன்றைக்கு ஜீவனை உனக்கு கொடுக்கிறது. దేవుని యొక్క మాటలు నీకు జీవమును కలిగిస్తాయి. அது மட்டுமல்ல, இயேசு அவர் மேல் மனம் இறங்கி ఆ మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు వాళ్ళపైన కనికరము పొంది அழகிய கரத்தை வைத்தார். ఆయన అందమైన చేయి ఆ మీద పెట్టి பரிசுத்தமுள்ள கரத்தை வைத்தார். పరిశుద్ధమైనటువంటి చేతులు పెట్టి அவருடைய சாப கிரியைகள் எல்லாம் மாறுபடி அவளுக்குள்ள இருந்த அந்த கூனி தண்ணி உறைஞ்சி எடுத்தார். ఆమెలో ఉండే శాప క్రియములు అంతా మారాలి. ఆమెలో ఉండే గూని తరములంతా యేసుక్రీస్తు వారు లాగివేశాడు. பிசாசு கிரியைகளை ஒழித்து போட்டார். అపవిత్రాత్మ దురాత్మ క్రియలన్నింటినీ ఆయన లాగివేశాడు. பிசாசின் வல்லமைகளை உறைந்தார். ఆ దురాత్మ యొక్క అధికారములంతా ఆయన లాగివేశాడు. கர்த்தரை மகிமைப்படுத்துகிறவர்களாய் மாறினார். ఆమె దేవుని మహిమపరచాలిగా మారిపోయింది. கர்த்தரை அவன் வாழ்க்கையை தொட்ட பொழுது, దేవుడు ఆమె యొక్క జీవితంలో ముంచినప్పుడు, கைகளை ஆண்டவர் வைத்தபோது, ఆమె పైన దేవుడు చేతులు పెట్టినప్పుడు அவளுடைய வாழ்க்கை மாறியது. ఆమె యొక్క జీవితం మారిపోయింది. அதுவரைக்கும் நிமிரக்கூடாத அந்த கூனி நிமிர்ந்தார். అంతవరకు ఆ గూని లేనటువంటి గూని ఆ యొక్క సమయంలో లేచి నిలబడింది. உங்கள் மேலே ஆண்டவர் கரத்தை வைக்க விரும்புகிறார். ఈ రోజు దేవుడు గాని మీ పైన గాని దేవుడు ఆయన హస్తమును పెట్టాలని ఆశపడుతున్నాడు. యేసు யார் மேலெல்லாம் கை வைக்கிறார்? యేసుక్రీస్తు వారు ఎవరిపైన చేయి పెడుతున్నారు? యేసు யார் மேலெல்லாம் கை வைக்கிறார்? యేసుక్రీస్తు వారు ఎవరిపైన చేయి పెడుతున్నారు? வாழ்க்கையில அற்புதங்களை பார்க்கலாம். వాళ్ళ యొక్క జీవితంలో ఆశ్చర్య కార్యములను చూడొచ్చు. அதிசயங்களை பார்க்க முடியும். ఆ అద్భుతాలను చూడొచ్చు. வல்லமையை
பார்க்க முடியும். ప్రణాళికని ప్రవాహం చూడొచ్చు. நான் டெல்லியில சுல்தான்பூர் என்ற இடத்துல முடிவு செய்தேன். అయ్యగారు ఢిల్లీలో సుల్తాన్పూర్ అనేటువంటి ఒక గ్రామంలో సేవ చేయటకు వెళ్ళాడు. ஒரு பெண்ணுக்காக நான் ஜெபித்தேன். ఒక స్త్రీ కొరకు అయ్యగారు ప్రార్థించాడు. அந்த பொண்ணுக்கு ஊழியம் செய்ய முடிய ஆசை. ఆ అమ్మాయికి ఎలాంటి ఆశ అంటే సేవ చేయాలనేటువంటి చాలా ఆశ. நல்ல ஆராதனைக்கு பெண். ఓ బాగా ఆరాధించేటువంటి అమ్మాయి. நான் தலைமையில் கை வைத்தேன். అయ్యగారు తలపైన చేయి పెట్టారు. திடீரென்று அந்த பெண்ணுக்குள்ள ஒரு வயிற்றுக்குள்ள ஒரு மார்க்கம் இருந்துச்சு. ఓ ఆ అమ్మాయి కడుపు లోపల ఒక మందు పెట్టేస్తున్నారు. பெண்ணை தொட்டபோது ఓ దేవుని అస్సం ఆ అమ్మాయిని ముంచినప్పుడు இந்த தீய சக்திகள் வெளிவந்தது. ఆ పిల్లలోపల ఉన్నటువంటి చెడు ఆ శక్తినంతా బయటికి వచ్చాయి. வயிற்றுக்குள்ள இருந்த ஒரு மருந்து வெளியே வந்தது. ఓ కడుపు లోపల ఉన్నటువంటి ఒక మందు బయటికి వచ్చింది. என் கரம் அல்ல, இயேசுவின் கரம் வெளிவந்தது. ఓ అది నా చేయి కాదు, దేవుని హస్తము ఆమె ముట్టింది. இயேசுவின் கரம் தொட்டபோது அவளுக்குள்ள இருந்த தீய சக்திகள் வெளியே வந்தது. ఓ యేసు యొక్క కరము ఆమెను ముట్టినప్పుడు లోపల ఉన్నటువంటి చెడు కార్యములంతా బయటికి రావాలి. இன்னைக்கு உங்கள் மேலே அந்த கரத்தை வைக்கும்போது நிமிரும்படி செய்வார். ఓ ఈ రోజు కానీ మీ మీద చేయి పెట్టేటప్పుడు మిమ్మల్ని కానీ దేవుడు తలెత్తుకున్నట్టుగా లేవనెత్తబోతున్నాడు. கூடியா வந்தவா ఓ ఆమె కూనిలాగా వచ్చింది. இயேசு தொட்ட கைகளை வைத்தபோது యేసుక్రీస్తు వారు చేతులు పెట్టినప్పుడు நிமிர்ந்தா. அல்லேலூயா. ఓ యేసుక్రీస్తు వారు చేతులు పెట్టినప్పుడు ఆమె లేచి నిలబడింది. இன்னைக்கு ஆராதனையில ஒருவேளை நீங்க கூடியாவே வந்திருக்கலாம். ఒకవేళ ఈ రోజు ఆరాధనలో మీరు కూనిగా మీరు వచ్చి ఉండొచ్చు. வாழ்க்கை முட்டிக்கு போய் வந்திருக்கலாம். ఓ ఒకవేళ మీ జీవితము కృంగిపోయి వచ్చి ఉండొచ్చు. நீ ஆராதனைக்கு போகும்போது நிமிர்ந்து திரும்பி போகும்படி கர்த்தர் கிருபை செய்வார். ఓ ఈ ఆరాధన ముగించి పెట్టి మీరు వెళ్ళేటప్పుడు మీరు తలని లేవనెత్తుకొని మీరు వెళ్ళబోతున్నారు. இயேசு கிறிஸ்து என்னை தொட வேண்டும் என்று நீங்கள் விரும்புகிறீர்கள். ఓ యేసుక్రీస్తు వారు నన్ను ముట్టాలని మీరు ఆశపడుచున్నారా? என்னை தொட வேண்டும் என்று விரும்புங்க. ఓ యేసుక్రీస్తు వారు నన్ను ముట్టాలని మీరు ఆశపడండి. அவர் கையை நம்புங்க. ఓ ఆయన చేతులను నమ్మండి. அவருடைய காயங்களை நம்புங்க. ఓ ఆయన ఒక కార్యాలను మీరు నమ్మండి. ஆலயத்துக்கு நீ வரும்போது அந்த ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ள முடியும். ఓ దేవుని యొక్క మందిరానికి నువ్వు వచ్చేటప్పుడు ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకోవచ్చు. அடுத்த காரியத்துக்கு நான் நேரா போக விரும்புகிறேன். ఇంకొక కార్యానికి నేను ఎలా ఆశపడుచున్నాను. அப்போஸ்தலர் நடபடிகள் 14ஆம் அதிகாரத்திலே అపొస్తలులు 14:10 అపొస్తలులు 14:10 అపొస్తలుల కార్యములు 14:10 எழுந்து காலம்பி நிமிர்ந்து நில் என்றான். உரத்த சத்தத்தோடு சொன்னா உடனே அவன் குதித்தெழுந்து நடந்தான். నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. హల్లెలూయా. இந்த ஒரு அற்புதத்தை குறித்து நான் பேச விரும்புகிறேன். ఈ యొక్క ఆశ్చర్య కార్యముల గురించి అయ్యారు మాట్లాడాలని ఆశపడుతున్నాను. நடக்க முடியாத ஒரு சப்பானியை వాడు నడవలేనటువంటి ఒక కుంటివాడుగా ఉంచున్నాడు. சப்பானி என்று சொல்லும்போது கால் விளங்காதவன். ఓ కుంటివాడు అని చెప్పేటప్పుడు వాడికి కాలు ఆ నడవలేనటువంటి స్థితిలో ఉంచున్నాడు. அவன் பிறக்கும் பொழுது ஒரு சாபத்தோடு பிறந்தான். ఓ వాడు పుట్టేటప్పుడే ఒక శాపముతో పుట్టాడు. அவன் நடக்க முடியாதவன். ఓ వాడు నడవలేనటువంటి వాడు. ஆனா ரட்சிப்பு கேட்ட விசுவாசம் அவனுக்குள்ள இருந்துச்சு. అయినను కానీ రక్షణకు పొందుకునేటువంటి విశ్వాసము వాళ్ళ లోపల ఉండింది. அவன் பேசுறத அவன் கேட்டான். அவன் பேசுறத ఓ கேட்டான். పౌలు మాట్లాడేటప్పుడు వాడు విన్నాడు. அவன் சொன்ன சுவிசேஷத்தை அவன் கேட்டான். పౌలు చెప్పినటువంటి శుభవార్తలు వాడు విన్నాడు. அவனுக்குள்ள ஒரு விசுவாசம் இருந்துச்சு. వాళ్ళ లోపల ఒక విశ్వాసం ఉండింది. ஆண்டவர் மேல எப்போ விசுவாசம் வருதோ அப்பதான் ரட்சிப்பு வருது நமக்கு. ఓ దేవుడి పైన ఎప్పుడు విశ్వాసం ఉందో అప్పుడే రక్షణ కానీ మనకు వస్తుంది. ஆண்டவரை எப்போதுமே நீங்க விசுவாசிக்கணும். దేవుని ఎప్పుడు కానీ మీరు విశ్వసించాలి. அந்த சப்பானியை பார்த்து பவுல் சொன்னாரு, ఓ కుంటివాడిని చూసి ఆ పౌలు చెప్పాడు, நடக்க முடியாதவன், ఓ నడవలేనటువంటి వాడు, நிற்க முடியாதவன், ఓ నిలవలేనటువంటి వాడు, நிற்க முடியாதவன், ఓ లేచి నిలవలేనటువంటి వాడు, நீ எழுந்து நில்லு. ఓ నువ్వు లేచి నిలబడు అని చెప్పాడు. சாதாரணமா நிக்க சொல்ல, సాధారణముగా లేచి నిలబడమని చెప్పటం లేదు. ఓ గంభీరముతో నిలబడి వచ్చినాడు. நான் டான் பாஸ்கோ ஸ்கூல் காட்பாடியில படிச்சேன். అయ్యగారు డాన్ బాస్కో స్కూల్ కాట్పాడిలో చదివారు. அந்த
பிடி மாஸ்டர் நாங்கள் எப்படி இருப்போம்? ఆ స్కూల్లో అప్పుడు అయ్యగారు డ్రిల్ అంటప్పుడు వంగిపోయి ఉంటారు. అటెన్షన్ அப்படின்னா అటెన్షన్ అంటారు, அப்படின்னு అలా నిలబడతారు. தேவனுடைய பிள்ளைகளை நிமிர்ந்து நிற்கிற ஒரு வாழ்க்கை. ఓ ఇదేలాగా దేవుని యొక్క బిడ్డలు ఓ తల ఎత్తుకొని నిలిచేటట్టు. சம்பானியை விட்டு நீ நெல்ல சம்பானி தனம் ఓ కుంటితనమును విడిచిపెట్టి నువ్వు లేచి నిలబడు. இந்த நிலையை விட்டு ఓ ఇరిగిపోయిన స్థితిని విడిచి నువ్వు లేచి నిలబడు. மன அழுத்தத்தை விட்டு ఓ మన నెమ్మదిని విడిచి నువ్వు లేచి నిలబడు. டிப்ரெஷனை விட்டு ఓ నీ యొక్క డిప్రెషన్ విడిచిపెట్టి లేచి నిలబడు. நெல் ఓ చక్కగా నిలబడు, నీ కాలుతో నిలబడు. ఓ నీ యొక్క కాలుతో నిలబడు. நீ நிமிர்ந்து நெல். ఓ నువ్వు చక్కగా నిలబడు. தேவனுடைய பிள்ளைங்க வந்து கூலி குறிகில்ல நிமிர்ந்து நிற்கணும். ఓ దేవుని బిడ్డలు ఓ కృంగిపోయి ఓ పడిపోయి కాదు, నేరుగా చక్కగా నిలబడాలి. விசுவாசமா நிக்கணும். ఓ విశ్వాసంతో నిలబడాలి. நிமிர்ந்து நிக்கணும்னா கம்பீரமா நிக்கணும். ఓ గంభీరముగా నిలబడాలి. கைகளை தட்டி கத்தரை மகிமைப்படுத்து. ఓ చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. கம்பீரமா நில்லு. ఓ గంభీరముగా నిలబడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. அவங்க கால் ஊண்டி மகா பெரிய சேனைகளா எழும்பினாங்க. எசேக்கியேல் 37:10 சொல்றாரு. వాళ్ళంతా కాలుతో నిలబడి మహా గొప్ప సైన్యముగా నిలబడారు. நிலைத்து நில்லு. ఓ నిలకడగా నిలబడాలి. நில்லுனா நேரா நில்லு. ఓ నిలబడాలంటే నేరుగా నిలబడాలి. கம்பீரமா நில்லு. గంభీరముగా నిలబడాలి. இயேசுக்காக நில்லு. ஹல்லேலூயா. యేసు కొరకై నిలబడు. హల్లెలూయా. இயேசுக்காக கடைசி வரைக்கும் நில்லு. యేసు కొరకై చివరి వరకు నిలబడు. அவருக்காக வாழு. ఆయన కొరకు జీవించు. வைராக்கியமா நில்லு. ఓ వైరాగ్యముతో నిలబడు. ఎంత కష్టం வந்தாலும், ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత పాడు வந்தாலும் ఎలాంటి ఇబ్బందులు వచ్చినా நிமிர்ந்து நில்லு. ఓ లేచి ఓ గంభీరముగా నిలబడు. பவுல் நிமிர்ந்து நிற்கதான் சொன்னார். పౌలు వచ్చి లేచి నిలబడమనే చెప్పాడు. ஆனா அவன் అయినా వాడు குதித்தெழுந்து நின்றான். ఓ లేచి నిలబడాడు. குதித்தெழுந்து நடந்தான். వాడు లేచి ఓ నడిచి వెళ్ళాడు. அதுதான் பரிசுத்த ஆவியின் வல்லமை. అదే పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఓ ఒక ప్రణాళిక. அது உற்சாகத்தின் வல்லமை. ఓ జీవపు ఆ ఒక ప్రణాళిక. அது ஜீவனுள்ள வல்லமை. ఓ జీవము కలిగినటువంటి முடங்கி போன கால்கள் உடையவன் ఓ జీవం కలిగినటువంటి ప్రభావం. குதித்தெழுந்து நடந்தான். ఓ గుడ్డివాడు పడిపోయినటువంటి కాళ్ళు కలిగి ఉండేటువంటి వాడు లేచి లేచి నిలబడాడు. அந்த தீர்க்க தரிசனத்தின் வல்லமை ఆ యొక్క ప్రవచన యొక్క ప్రభావము அவன் கால்களை உயிர்ப்பித்தது. వాడు ఒక కాలును ప్రాణము పోసింది. அவன் கால்களில் ஒரு பலனை கொடுத்தது. వాడి యొక్క కాళ్ళలో ఒక ప్రాణమును ఇచ్చింది. வேதத்தில் அப்போஸ்தலர் நடவடிக்கைகள் 3ஆம் அதிகாரத்திலே అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 8வது வசனத்திலே பார்க்கிறோம். 8వ వాక్యములో మనం చూస్తున్నాం. அந்த சப்பானியானவன் గుడ్డివాడైనటువంటి వాడు, அங்க ஒரு சப்பானி இருக்கிறான். అదొక గుడ్డివాడు వచ్చినాడు. அவன் ఆలయத்துக்கு வரும்போது వాడు ఒక మందిరానికి వచ్చేటప్పుడు துள்ளி குதித்து వాడు గంతులేసి వాడు గంతులేసి దూకి దేవుని సన్నిధానికి వచ్చాడు. காரணம் அவனுக்குள்ள அற்புதம் நடந்துச்சு. ఎందుకంటే వాడి జీవితంలో ఒక ఆశ్చర్య కార్యము జరిగింది. சப்பானியிலிருந்து அவன் விடுதலை ஆக்கப்பட்டான். వాడు గుడ్డివాడి దాంట్లో నుండి విడుదల పరిచాడు. இயேசுவின் நாமம் அவனை விடுதலை ஆக்கியது. యేసు నామము అని విడుదల పరిచింది. இயேசுவின் பிரசன்னம் அவனை விடுதலை యేసు ஆக்கியது. క్రీస్తు యొక్క ప్రసన్నత ఆయన విడుదల పరిచింది. துள்ளி குதித்து தேவாலயத்தில் நடந்தான். వాడు గంతులేసి కేకలేసి దేవుని ఆలయముకు వాడు వచ్చాడు. துள்ளி குதிக்கிற அபிஷேகத்தை சபை மேல விட்டுருப்பாங்க. గంతులేసేటువంటి అభిషేకము, ఎగిరేటువంటి అభిషేకము దేవుడు సంఘము పైన ఇవ్వవచ్చున్నాడు. అంత సోహముగా కృంగిపోయినారు. சந்தோஷத்தினால் நிரப்பப்படுறேன். సంతోషముతో దేవుడు నింపవచ్చున్నాడు. அதுதான் அபிஷேகம். అదే అభిషేకము. துள்ளி குதிக்கிற வல்லமை. గంతులేయటమే ఎగిరి గంతులేయటమే అభిషేకము. சில பிரசங்கியாரெல்லாம் பாத்தீங்கன்னா துள்ளி குதிச்சு குதிச்சு தான் பேசுவாங்க. కొన్ని ప్రసంగాలంతా చూస్తే వాళ్ళు ఎగిరెగిరే గంతులేసే మాట్లాడతారు. சில விசுவாசிகள் பார்த்தா துள்ளி 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 ஆராதனை செய்வாங்க. కొన్ని విశ్వాసులు చూస్తే వాళ్ళు గంతులేసి దేవుని ఆరాధిస్తారు. ஆனா அவனுடைய
வாழ்க்கையில் ஒரு அற்புதம் நடந்தது. ఆయన వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరిగింది. நான் சாரநாத் என்ற இடத்திற்கு ஊழியம் செய்ய சென்றிருந்தேன். అయ్యగారు సారనాథ్ అనే ఒక గ్రామానికి పరిచర్యకి వెళ్ళాడు. அந்த பக்கத்துல ஒரு இடத்துல எனக்கு ஒரு மீட்டிங் அரேஞ்ச் பண்ணியிருந்தாங்க. ఆ పక్కన ఒక గ్రామంలో అయ్యగారికి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. நான் வந்து பீகாருக்கு போக வேண்டும். అయ్యగారు బీహార్ పట్టణానికి వెళ్ళాలి. ஆனா அந்த சாரநாத்துக்கு பக்கத்துல ஒரு கிராமத்துல எனக்கு கூட்டம் ஒன்று கொடுத்தது. ఓ సారనాథ్ అనే ఒక గ్రామంలో పక్కన అయ్యగారికి ఒక కుడికిని ఏర్పరిచారు. அந்த மீட்டிங் எல்லாம் முடிச்ச உடனே ஒரு பெண் வந்து என்கிட்ட சொன்னா, ఈ మీటింగ్ అంతా అయిపోయిన వెంటనే ఒక స్త్రీ వచ్చి అయ్యగారితో మాట్లాడారు. ఇలా చెప్పారు, அந்த சர்ச்சில் அந்த லேடி தான் உண்மையான விசுவாசி. ఆ యొక్క సంఘంలో ఆ స్త్రీ ఒకటి ఆ సంఘంలో ఓ నిజమైన విశ్వాసురాలు. உங்களுடைய கால் இந்த இடத்துல பதிஞ்சிருக்குது, கண்டிப்பா ஆண்டவரே எங்க கிராமத்தை ஆசீர்வதிக்க போறாருன்னு ஒரு வார்த்தை சொன்னாங்க. ఓ మీ కాలి మా గ్రామంలో మీ సంఘంలో పెట్టారు, దేవుడు నిజముగా ఆశీర్వదించబడతారని ఒక మాట చెప్పారు. மீட்டிங் முடிஞ்ச உடனே ఆ మీటింగ్ అయిపోయిన వెంబడే அவருடைய மகனுக்கு వాళ్ళ ఒక కుమారుడికి கிட்னில ఓ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. அப்பொழுது நான் வந்து ஜெபித்தேன். అప్పుడు అయ్యగారు వచ్చి ప్రార్థన చేశాడు. ஆண்டவரே உம்முடைய கரம் இந்த மகனை தொட வேண்டும். ఓ దేవాని యొక్క కరముని యొక్క అస్తము యొక్క ఆ యవనస్తుని తాకాలని చెప్పి ప్రార్థన చేశాడు. ఉంటానని சூழ்நிலையிலே ఎలాంటి కార్యములైనా కానీ நான் வந்து பீகாருக்கு போயிருந்தேன். ఆ కొన్ని కార్యము వలన అయ్యగారు బీహార్కి వెళ్ళిపోయాడు. அதுக்கு பிறகு நான் ட்ரெயின் ஏற போகும்போது దాని తర్వాత అయ్యగారు ట్రైన్ ఎక్కే సమయంలో அந்த மீட்டிங்கை நடத்தின அந்த பாஸ்டர் வந்திருந்தாங்க. ఆ మీటింగ్ ని ఏర్పాటు చేసిన ఆ పాస్టర్ గారు వచ్చారు. அப்ப சொன்னார், ஒரு அற்புத சாட்சியை சொன்னார். అప్పుడు ఆయన చెప్పాడు, ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక సాక్షిని ఆ అయ్యగారికి చెప్పారు. நீங்க ஜெபிச்சீங்க, మీరు ప్రార్థన చేశారు, இன்னைக்கு ஆண்டவர் என்ன செய்தார்னா, ఆ రోజు దేవుడు ఏం చేశాడనగా நான் போய் செக் பண்ணாங்க அந்த அம்மா. ఆ అమ్మగారు వెళ్ళి చెక్ చేశారు. அங்க போனா అక్కడికి వెళ్తే ஸ்டோன் இல்ல. కిడ్నీలో స్టోన్ లేదు అని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. இன்னைக்கு அந்த சர்ச்சு ஆராதனையில அவங்க பிள்ளைங்க அவங்க குடும்பம் எல்லாம் சேர்ந்து குதிச்சு டான்ஸ் ஆடி தேவனை ஆராதித்தார்கள். ఆ రోజు ఆ సంఘంలో ఆరాధనలో ఆ బిడ్డ వాళ్ళ కుటుంబం అంతా గంతులేసి కేకలేసి దేవుణ్ణి ఆరాధించారు. இன்னைக்கு நிறைய பேர் சர்ச்சுக்கு வர வேண்டி வராங்க. ఇప్పుడు చాలా మంది సంఘానికి వచ్చేది చాలా గ్రూనింగ్గానే వస్తున్నారు. కొందరు వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, தங்கி தங்கி ఓ వాళ్ళు వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా ఆ స్థితిలోనే వస్తున్నారు. நிறைய பேர் தமிழ் மாதிரி நடக்குவாங்க. ఈ రోజు కొంతమంది ఆ కప్పలాగా నడుచుకుని వెళ్ళేవారుగా నుంచున్నారు, தமிழ் மாதிரி நடக்கிறவங்க இருக்கிறாங்க. కప్పలాగా నడిచే వాళ్ళుగా నుంచున్నారు. நீங்க ஆண்டவர் சொல்றாரு, தமிழ் மாதிரி இல்லை, நீ ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కప్పలాగా కాదు, துள்ளி குதித்து தேவனுடைய ஆலயத்திலே நடக்கும்படி ఓ గంతులేసి ఎగిరి గంతులేసి దేవుని ఆలయానికి రావాలని చెప్తున్నాడు. ஒவ்வொரு ஆராதனையிலும் அற்புதங்கள் நிகழ்வதை நீங்கள் பார்ப்பீர்கள். ఒక్కొక్క ఆరాధనలో దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగేది మీరు చూడబోతారు. நிமிர்ந்து குதிச்சு தேவ ஆலயத்துக்கு வருவதை பார்ப்பீர்கள். ఓ గంభీరముతో ఓ గంతులేసి కేకలేసి దేవుని ఆలయానికి వచ్చేది మీరు చూడబోతారు. மெசேஜை நான் படிக்க போகிறேன். అయ్యగారి యొక్క ఆ మెసేజ్ ని ముగించబోతున్నాడు. முடிப்பதற்கு முன்பதாக ஒரு அற்புத சாட்சி ஒன்றை சொல்லி நான் படிக்க போகிறேன். ఓ ముగించేది ముందుగా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యములు చెప్పి అయ్యగారు ముగించబోతున్నారు. கேஜிஎஃப்ல ஒரு பெரியவருக்கு நான் ஜெபிக்க வந்தேன். கேஜிஎஃப்ல ஒரு அமாவாசை ஜெபம் கூட்டம் நடந்தது. కేజీఎఫ్ లో ఒక అమావాస ప్రార్థనకి అయ్యగారు వెళ్ళున్నారు. అప్పుడు அவருக்கு வந்து நடக்க முடியாது. ఆ కేజీఎఫ్ లో ఆ పెద్ద ఆయనకి ప్రార్థన చేసేటప్పుడు ఆయన వల్ల నడవడానికి కారణం లేదు. அந்த பக்கத்து வீட்டுல இருக்காரு. ఆయన ఆ పక్కింట్లో ఉంచున్నాడు. அவருக்கு வந்து இயேசுவெல்லாம் தெரியாது. ఆయనకి వచ్చి యేసుక్రీస్తునంతా అంగీకరించలేదు. ஊழியக்காரங்களை தான் ரொம்ப நேசிக்கிறார். ఆయన ఆ సేవకులంతా బాగా ప్రేమిస్తున్నాడు. அவருக்காக நான் ஜெபம் பண்ணேன். అప్పుడు ఆయన కొరకై నేను ప్రార్థన చేశాను. இயேசுவின் நாமத்தில் இந்த மகன் எழுந்து நடக்கட்டும். యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వ్యక్తి లేచి నిలబడి నడవాలని ప్రార్థన చేశాడు. நடக்க முடியாது. ఆయన వల్ల నడవడం కారణం లేదు. அதன் பிறகு நான் போய்விட்டேன். దాని తర్వాత అయ్యగారు వెళ్ళిపోయారు. திரும்பி வந்தபோது
ఇంకొకసారి మళ్ళా KGF ప్రాంతానికి వచ్చినప్పుడు అన్నోడ ఒక సైతా అయ్యగారు ప్రేమతో ఆయన ఆహ్వానించి అయ్యగారికి ప్రేమతో విరుదంతా పెట్టాడు. అప్పుడు చూసి ఆయన లేచి నిలబడి నడుచుకొని వస్తున్నాడు. అయ్యగారు ఇలా అనుకున్నాడు మనసులో, వీడేదో అబద్ధాలు చెప్పి నన్ను ఏమార్చాడేమో అని. అప్పుడు ఆయన చెప్పాడు, మీరు నా కొరకై ప్రార్థన చేశారు. ఆ రోజు నైట్ ఏం జరిగింది తెలుసా? నేను ఒక కళను చూశాను. యేసుక్రీస్తు వారిని ఆయన ఒక శరీరంలో జాటితో కొడుచున్నారు. ఆయన ఒక శరీరం అంతా అలానే కృంగిపోతున్నది. దాంట్లో నుండి ఆ రక్తపు అంతా అలానే కారుతుంది. ఓ రక్తపు బొట్టు నా కాలు పైన పడిందని చెప్తున్నాడు. ఓ వెంబడే నేను నిద్రపోయేవాడిని, వెంబడే నేను కళ్ళు తెరిచేశాను. ఆ రోజు నుండి నేను నడుస్తున్నాడు. యేసుక్రీస్తు ఒక రక్తములో ఒక ప్రాణాళిక మహిమ ఉంచున్నది. యేసుక్రీస్తు నామములో విడుదల ఉంచున్నది. ఈ రోజు ఎగిప్తు నుండి మనం బయలుదేరినప్పుడు బయటకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తి నడిపిస్తాడు. దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఓ దేవుడు నిన్ను చక్కగా గంభీరముగా నిలబెడతాడు. లేచి నిలబడి దేవుడు నిన్ను నడవడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ మాత్రమే కాదు, నువ్వు గంభీరముగా ఉంటావు. ఓ చివరి దినాల్లో సంఘములంతా గంభీరముతో నిలబడతాయి. నీ కొరకే యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చి ఉన్నారు. ఓ నీ కొరకై ఆ మరణపు కార్యములంతా నీ కొరకై అనిపించున్నాడు. దేవుడు ఈ రోజు నిన్ను లేచి నిలబడి నడిపించుటకు ఆయన సమర్థుగా ఉంచున్నాడు. ఉంగిపోయిన ఆమెని గాని దేవుడు లేచి నిలబెట్టించాడు. ఓ గుడ్డివాడిని గాని లేవనెత్తి లేచి నిలబెట్టించాడు. ఓ ఈ రోజు నీ జీవితంలో గాని అద్భుతము కార్యములు చేస్తాడు. ఓ మీ యొక్క జీవితంలో మిమ్మల్ని గాని దేవుడు లేచి నిలబెట్టి నడిపిస్తాడు. ఒకవేళ నిందలతో అవమానంతో నువ్వు జీవించవచ్చు. ఓ ఈ రోజు ఆ అపవాది మిమ్మల్ని సిగ్గుతో పెట్టిండొచ్చు. ఓ దేవుడు ఈ రోజు దాంట్లో నుండి నిన్ను విడిపిస్తాడు. ఓ నిన్ను లేచి నిలబడి దేవుడు నడిపిస్తాడు. ఓ సంఘాన్ని లేచి నిలబడి నడిపిస్తాడు. ఓ ఒక్కొక్క విశ్వాసులు దేవుడు లేచి నిలబడి నడిపిస్తాడు. ఓ గంభీరంగా నివసించినట్టు దేవుడు కృప చూపిస్తాడు. ఓ రాజకుమార్తె లాగా నువ్వు నడిచేటట్టు దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఓ నీ కొరకై రక్తాన్ని కాల్చి వేశాడు. ఓ నీ కొరకై కొరడా దెబ్బలను ఓ మరణపు కార్యములను దేవుడు నీ కొరకై చేస్తున్నాడు. ఓ నీ కొరకై బానిస జీవితమును దేవుడు నీ కొరకై ఎత్తి ఉన్నాడు. జీవముతో ఉంచున్నాడు. ఓ యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ జీవముతో ఉంచున్నాడు. ఓ ఈ రోజు నీ యొక్క జీవితంలో కానీ దేవుడు జీవమునిస్తున్నాడు. మనమందరూ లేచి నిలబడి ఎవరు మౌనంగా ఉండకుండా లేచి నిలబడి మన నోరును విప్పి దేవుడికి స్తోత్రములు స్తుతులు అర్పిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఒక పాట పాడండి.
నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిజంగా దేవుని మాటలు మనల్ని ఓదరదు దయచేస్తాడు. అవునండి, ఈ నూతన సంవత్సరంలో ప్రభు సెలవిచ్చి ఉన్నాడు, నేను ఒక నూతన క్రియలు చేయబోతున్నాను. అలాంటి నూతన క్రియలు మన జీవితంలో ఆయన చెయ్యాలంటే పాత కార్యాలన్నీ మనం మరిచిపోవాలి. అవునండి, అన్ని ఏదది అసహ్యమైన దేవునికి అసహ్యమైన